వెల్కమ్ టు మా ఇంటి వంట. ఈరోజు స్పెషల్ ముంత మిక్చర్ అండి. దానికి కావాల్సింది మరమరాలండి. ముందుగా మరమరాలని కొంచెం వేడి చేసుకోవాలి. మనం ఇలా వేడి చేసుకోవడం వల్ల మనకి తర్వాత తినేటప్పుడు మరమరాలు సాగకుండా కొంచెం బాగుంటాయి. ఇలా కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇలా వేడైపోయిన తర్వాత వాటిని మనం పక్కన వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసుకున్నాక మనం వేరుశనగ పప్పులు కూడా వేపుకోవాలండి. చక్కగా అవి కూడా మంచిగా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. వాటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాన్ఫ్లెక్స్ని కూడా వేపుకోవాలండి. వాటిని కూడా మంచిగా వేపుకుంటే కరకరలాడుతూ ఉంటాయి కదా. మనం మెయిన్ మిక్చర్లోకి ఇవి కూడా మంచిగా వేగిపోయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, టమాటా, కొత్తిమీర. ఇప్పుడు ఇందాక మనం మరమరాలు, వేరుశనగపప్పులు, కాన్ఫ్లెక్స్లు కూడా వేసి అన్నీ మంచిగా మనం కలిపేసుకోవాలండి. వీటిని బాగా చేత్తో కలుపుకున్నాక సరిపడా సాల్టు, సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం కారం వేసుకోండి. మా కారం అయితే చాలా ఘాటుగా ఉంది. మేము ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాము. మంచిగా ఇది కూడా కలిపేసుకోవాలి. దీంట్లో చాట్ మసాలా వేసానండి 1 స్పూను. అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. స్పూన్తో కాకుండా చేతితో కలుపుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుంది. మంచిగా కలుపుకొని టమాటాలు, మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం మంచిగా ఇలా కలిపేసుకున్నామండి. కలపడంలోనే వస్తుంది టేస్ట్. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నానండి. 2 నిమ్మకాయలు పట్టినాయండి మాకైతే. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా ఈ వాతావరణానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.